హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధ్రుయన్ ఈ లెర్నింగ్. మనం యూజ్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకి నేచర్ నుంచి డైరెక్ట్గా దొరకదు. అది మనం ఫొటోస్ తీసుకున్నానికి యూజ్ చేసే ఐఫోన్ అయినా సరే, మన డైలీ కమ్యూట్ కోసం మనం యూజ్ చేసే బైక్స్ అండ్ కార్స్ అయినా సరే, మనం చల్లగా ఉండాలని యూజ్ చేసే ఎయిర్ కండిషనర్ కావచ్చు, మనకి బాగా నచ్చిన ప్రాసెస్ ఫుడ్ కావచ్చు, దానివల్ల జబ్బులు వస్తే యూజ్ చేసే మెడిసిన్ కావచ్చు, ఇవి పట్టడానికి యూజ్ చేసే రెఫ్రిజిరేటర్ కావచ్చు, అండ్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న స్మార్ట్ బోర్డ్ కావచ్చు, ఏదైనా కానీ మనకి నేచర్ నుంచి డైరెక్ట్గా దొరకవు. రోజు రోజుకి మన కంఫర్ట్ లెవెల్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. బికాస్ ఆఫ్ విచ్ వీఆర్ గెటింగ్ డిప్రెస్డ్, డిమోటివేటెడ్, హైలీ అన్స్టేబుల్, హైలీ ఓలటైల్ యాజ్ వెల్ యాజ్ అగ్రెసివ్. మనిషికి కంఫర్ట్ లెవెల్స్ ఉండాలి కానీ బట్ కంఫర్టే జీవితం కాకూడదు. మనకి కంఫర్ట్ ఇచ్చే ఏదైనా సరే అది మనతో పాటు మన నేచర్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి డిస్ట్రక్షన్ నుండి మన ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఉన్న రెగ్యులేటరీ బాడీనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇది వాటర్ కంటామినేషన్ నుండి, సాయిల్ డిగ్రేడేషన్ నుంచి, ఎయిర్ పొల్యూషన్ యాజ్ వెల్ యాజ్ వేస్ట్ జనరేషన్ నుండి మన ఎన్విరాన్మెంట్ని టైం టు టైం కాపాడుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక బోర్డులో మనకి జాబ్ వస్తే ఫస్ట్ థింగ్ ఫస్ట్ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ ఆపరేటెడ్ బై గవర్నమెంట్. రెండు, శాలరీ అండ్ అలవెన్సెస్ చాలా బాగుంటాయి. ఎంట్రీ లెవెల్లోనే మనకి శాలరీ అరౌండ్ 52,000 చేంజ్ ఉంటుంది. థర్డ్ ఏంటంటే కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రమోషన్స్ ఉంటాయి అండ్ మన ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి ట్రైనింగ్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది. వీటితో పాటు మనకి నెట్వర్కింగ్ కూడా బాగా జరుగుతుంది. అయితే ఇలాంటి ఒక బోర్డులోకి ఎంటర్ అవ్వడం ఎలా? ఫస్ట్ థింగ్ ఫస్ట్ త్రూ ఇంజనీర్స్ వింగ్. అంటే దీంట్లో రెండు వింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఇంజనీర్స్ వింగ్, ఇంకోటి సైంటిఫిక్ వింగ్. వీళ్ళని ఏంటి అని అంటే ఇది ఎన్ఫోర్సెస్ అంటారు. వీళ్ళు ఏంటి అని అంటే ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మానిటర్ చేస్తూ ఉంటారు. సైంటిస్ట్ ఏం చేస్తూ ఉంటారు అంటే ఎనలైజ్ చేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళని ఎనలిస్ట్ అని కూడా అంటారు. ఈ వింగ్ ఏం చేస్తుంది అని అంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్స్పెక్షన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ వేరియస్ ఇండస్ట్రీస్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆడిట్ చేసే దగ్గర నుంచి కంప్లైన్సెస్ ఎన్ఫోర్స్మెంట్ వరకు దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్. అలానే సైంటిఫిక్ వింగ్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైతే పొల్యూషన్ జరుగుతూ ఉంటుందో ఆ శాంపుల్స్ని కలెక్ట్ చేసి అనలైజ్ చేసి దీంట్లో నిజంగానే పొల్యూటెంట్స్ ఉన్నాయి అని రిపోర్ట్ ఇచ్చేది ఈ సైంటిఫిక్ వింగ్ వాళ్ళు. అందుకే వీళ్ళని ఏంటి అని అంటే ఎనలిస్ట్లు అని కూడా అంటారు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ల్యాబొరేటరీ అనాలిసిస్ ఫైనల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా దీస్ గైస్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్. సో ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇంజనీర్స్ వింగ్కి ఎంటర్ అవ్వాలి అని అంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్ట్తో ఎంటర్ అవుతారు. అదే మీరు సైంటిఫిక్ వింగ్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అంటే ఎనలిస్ట్గా ఎంటర్ అవుతూ ఉంటారు. ఇంజనీర్స్ వింగ్కి ఇంజనీర్స్ ఎలిజిబుల్ అయితే సైంటిఫిక్ వింగ్కి సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలిజిబుల్. దీంట్లో హైరార్కీ కూడా మనం చూసినట్లయితే అసిస్టెంట్ దగ్గర నుంచి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్. దిస్ ఈజ్ ద హైరార్కీ దట్ వీ హ్యావ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వింగ్. అంటే సిమిలర్గా మనకి సైంటిఫిక్ వింగ్లో కూడా అదే ప్యారలల్ హైరార్కీ ఉంటుంది. ఇది చాలా ఛాలెంజింగ్ జాబ్ అనమాట. మోస్ట్లీ మన ఇంజనీర్స్కి అసలు ఏ ఇంజనీర్స్ ఎలిజిబుల్ అని అంటే సివిల్, మెకానికల్, కెమికల్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. మోస్ట్లీ ఏంటంటే సివిల్ వాళ్ళు ఏడబ్ల్యూ పోస్ట్ని టార్గెట్ చేస్తే అండ్ కెమికల్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళు బై డిఫాల్ట్ చాలా తక్కువ మంది ఉంటారనమాట ఆస్పిరెంట్స్. అండ్ ఇది ఎవరికి బాగా బెనిఫిట్ అవుతుంది అని అంటే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఎందుకనంటే బై డిఫాల్ట్ మెకానికల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు అండ్ చాలా డెస్పరేట్గా కూడా ఉంటారు. ఎందుకంటే మనకి సంబంధించిన పోస్ట్ ఏడబ్ల్యూలో కావచ్చు అండ్ ఏఎంబీఐలో కావచ్చు, అన్నిట్లో ఏంటంటే మనకి రిలేటెడ్ పోస్ట్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మెకానికల్ వాళ్ళు చాలా డెస్పరేట్గా ఉంటారు. ఈవెన్ మోర్ దాన్ సివిల్, అంటే సివిల్ వాళ్ళకంటే కూడా మన మెకానికల్ వాళ్ళు ఈ పర్టికులర్ పోస్ట్కి ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ దట్ ఈవెన్ మన ప్రీవియస్ అంటే ఏదైతే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ టైం వచ్చిందో మన ఏపీపీఎస్సీ నుంచి, రిమెంబర్ ఈవెన్ త్రూ దాట్ నోటిఫికేషన్ మోస్ట్లీ మెకానికల్ ఇంజనీర్సే ఎక్కువ భాగం పోస్ట్ని సెక్యూర్ చేసుకున్నారు. విచ్ మీన్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్. నాట్ ఓన్లీ మెకానికల్, సివిల్ వాళ్ళకి, అదేవిధంగా కెమికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్కి కూడా ఇది వన్ ఆఫ్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. కైండ్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. కాకపోతే దీనికి ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ 2 different పేపర్స్. ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది, సెకండ్ ఏంటంటే కామన్ పేపర్. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ సివిల్, మెకానికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అందరికీ ఇదేంటంటే కామన్ పేపర్గా ఉంటుంది. కామన్ పేపర్ కాబట్టి అందరికీ కూడా ఒకటే సిలబస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ మెకానికల్ వాళ్ళకి ఇన్ని పోస్టులు, సివిల్ వాళ్ళకి ఇన్ని పోస్టులు, కెమికల్ వాళ్ళకి ఇన్ని పోస్టులు అన్నీ సెగ్రిగేషన్ ఏమీ ఉండదు.
అందరికీ కూడా కామన్ సిలబస్ కాబట్టి దిస్ ఈస్ అంటే పోస్టులన్నీ కూడా కామన్గానే డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. అది మీరు సివిల్ అయినా సరే, మెకానికల్ అయినా సరే, సో ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద సేమ్ పోస్ట్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. ఇక్కడ మనం చూసినట్లయితే పేపర్ 1 అనేది విచ్ ఇస్ కామన్, అంటే ఏ పోస్ట్ అయినా కావచ్చు ఏబిపిఎస్సి కండక్ట్ చేసేది. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇప్పుడు మన పేపర్ 2 సిలబస్ చూసినట్లయితే ఇట్ స్టార్ట్స్ విత్ ఎకోసిస్టమ్స్. ఎకోసిస్టమ్ అనే టాపిక్ని, న్యాచురల్ రిసోర్సెస్ అనే టాపిక్ని, యాజ్ వెల్ యాజ్ బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్, ఈ 3 టాపిక్స్ని ఏంటంటే మనం జనరల్గా జనరల్ స్టడీస్లోనే చూస్తూ వస్తాం. వరాస్ టెక్నికల్ పార్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఎయిర్ వాటర్ సాయిల్ పొల్యూషన్ అండ్ సాయిల్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంటే సివిల్ అండ్ మెకానికల్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ సబ్జెక్ట్స్ అయి ఉంటాయి. లాస్ట్ పేపర్ అనాలిసిస్ ప్రకారం ఈ 7th టాపిక్ ఏదైతే ఉందో దీని నుంచి మాత్రమే 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. వరాజ్ ఫ్రమ్ ఈచ్ సబ్జెక్ట్స్ ఏంటంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ అట్లీస్ట్ 15 క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. ఇంజనీరింగ్ మెటీరియల్స్ కావచ్చు, లేకపోతే ఫ్లూయిడ్ మెకానిక్స్ కావచ్చు, దీని నుంచి 15 క్వశ్చన్స్, దాని నుంచి 15 క్వశ్చన్స్, ఇట్లా ఏంటంటే ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ టాపిక్, ఈచ్ టెక్నికల్ టాపిక్ మనకి రావడం జరిగింది. వరాస్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ టాపిక్స్ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ 10 ఫ్రమ్ ఈచ్ టాపిక్ మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ వే ఆల్మోస్ట్ ఇక్కడ 10 అంటే సమ్వేర్ డిస్ట్రిబ్యూషన్లో అటు ఇటుగా ఉండొచ్చు. ఓకే, బట్ మేజర్లీ మనకి అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ అనేటివి ఈ ఎన్విరాన్మెంటల్ టాపిక్స్ నుంచి ఈజీగా వస్తాయి. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ద సిలబస్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పోస్ట్. ఓకే, ఇక్కడ మీరు ఆల్రెడీ చూసినట్లయితే వీ హ్యావ్ ఆల్రెడీ లాంచ్డ్ ద కోర్సెస్ ఫర్ ఏఎంవిఐ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఏడబ్ల్యూ పేపర్ 2. ఇది పేపర్ 2నే అండ్ యాజ్ వెల్ యాజ్ ఏఎంవిఐ ఇది కూడా పేపర్ 2నే. పేపర్ 2 రెండిట్లో కూడా ఏడబ్ల్యూ పేపర్ 2 లాంచ్ చేశాము, యాజ్ వెల్ యాజ్ ఏఎంవిఐ పేపర్ 2 కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. దీనికి క్లాసెస్ కూడా ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీని ప్రైసింగ్ ఈజ్ అరౌండ్ 6,000 రూపీస్. ఓకే, whereas the pricing for paper 2 of AEE is around 2,500 rupees. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, సార్ వాట్ డు వి గెట్ ఫ్రమ్ దీస్ కోర్సెస్? ఇవి ఏంటి అని అంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ కోర్సెస్ అనమాట. అంటే మనం లైవ్ క్లాస్ తీసుకుంటాము, ఆ లైవ్ క్లాస్ రికార్డింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఎవ్రీ సబ్జెక్ట్ అంటే దీంట్లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని సబ్జెక్ట్ని కూడా మనం ఇన్ డీటెయిల్ కవర్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా మనం ఏం చేయబోతున్నామంటే to add to this we are giving test series to all the aspirants, those who enroll for this course. We are giving test series as an additional complimentary. ఈ టెస్ట్ సిరీస్లో ఏంటి అని అంటే we are trying to provide almost 100 tests. ఎన్ని టెస్ట్ అండి అంటే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సరిపోయే అన్ని టెస్ట్లని కూడా మనం దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 100 టెస్ట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్. సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్లో కూడా ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఓకే, గ్రాండ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, ఎవ్రీ టెస్ట్ విల్ బీ దేర్. సో కంప్లీట్గా దీనికి సంబంధించిన స్కెడ్యూల్ని కూడా మనం సూన్ లాంచ్ చేయబోతున్నాము. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ 100 టెస్ట్ అలాంగ్ విత్ ద కోర్స్. ఇవి రెండు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇన్ దిస్ 6,000 రూపీస్ ప్రైస్. ఇంతకుముందు ఏంటి అని అంటే మనం జిఎస్ని ఇంక్లూడ్ చేయాలి అనుకున్నాం. రదర్ దాన్ దట్ జిఎస్ కంటే ఏంటి అని అంటే ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టెస్ట్ ఇస్తే ఈ కోర్స్ అంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అని వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ టెస్ట్ సిరీస్ యాజ్ వెల్ యాజ్ ద కోర్స్ ఎట్ 6,000 రూపీస్ ఓన్లీ. సిమిలర్గా మనం ఏడబ్ల్యూకి కూడా కోర్స్ తీసుకొచ్చాం. ఏడబ్ల్యూలో ఏంటి అని అంటే బోత్ సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి సంబంధించిన కామన్ పేపర్ విచ్ ఈస్ పేపర్ 2. సో ఇన్ దిస్ వీ హ్యావ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ యాజ్ వెల్ యాజ్ హైడ్రాలిక్ మెషినరీ. ఇవన్నీ టాపిక్స్ కూడా మనం ఏంటనంటే స్మూత్గా కవర్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ప్రైస్ ఈజ్ ఎట్ 2,500 రూపీస్. దీనికి సంబంధించి కూడా వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ టెస్ట్ సిరీస్ బట్ నాట్ 100 టెస్ట్. వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ ఆల్మోస్ట్ 40 టెస్ట్. దీనికి సంబంధించి 40 టెస్ట్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ది కోర్స్.
అంటే బికాస్ ఆఫ్ దీస్ టెస్ట్, ఈ టెస్ట్ వల్ల ఏంటి అని అంటే మీ కోర్స్ ప్రిపరేషన్ అనేది కూడా చాలా చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏడబ్ల్యూ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఏఎంవిఐ, we are trying to provide a special offer only to those aspirants who are preparing for both AEE as well as AMVI. సో ఎవరైతే AEE AMVI రెండు తీసుకోవాలనుకుంటున్నారో AEE ప్లస్ AMVI కాంబో కూడా we are trying to provide now, so which will be available soon on the platform. Remember that the combination of this will be provided for rupees 7,000 only. ఓకే, ఇది 7,000 రూపీస్కే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కైండ్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరైతే ఏడబ్ల్యూ ఏఎంబీఏ రెండింటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటారో వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ దిస్ కోర్స్ ఎట్, అంటే రెండు కూడా ఏంటంటే పేపర్ 2కి సంబంధించినవి మాత్రమే, పేపర్ 2కి సంబంధించినవి మాత్రమే. ఓకే, పేపర్ 2 ఆఫ్ ఏడబ్ల్యూ, పేపర్ 2 ఆఫ్ ఏఎంవిఐ. సో వీఆర్ ట్రైంగ్ టు రెండింటిని కంబైన్ చేసి మనం 7,000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాం. Okay, on top of it, tomorrow I'll be giving information regarding assistant environmental engineering post. See, most experienced faculty ostunnaru to teach for assistant environmental engineer post. Okay, so we'll see who is that faculty in our next video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, అండ్ మీ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కమెంట్స్లో రాయండి. అండ్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొత్తి పెట్టేసేయండి, ఎందుకంటే ఇలాంటి మోస్ట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీ వరకు రీచ్ అవ్వాలంటే మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ జర్నీ. నమస్తే, జై హింద్.